బీఆర్ఎస్కి ఊహించని షాక్ అనేది తగిలింది. మనం కేకేకి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ని డైలీ న్యూస్లో చూస్తున్నాము. కేకేతో పాటు కేశవరావుతో పాటు మేయర్ విజయలక్ష్మి కూడా కార్కి గుడ్ బై చెప్పబోతున్నారు. ఎల్లుండి కాంగ్రెస్లో చేరుతున్నారు తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూడా. కేసీఆర్తో ఫామ్ హౌస్లో కేకే భేటీ అనేది జరిగింది. పార్టీ మార్పు మీద ఆయన సమాచారం కూడా ఇచ్చేశారు. తర్వాత కేసీఆర్తో మీటింగ్ మధ్యలోనే కేకే వెళ్ళిపోయినట్టుగా కూడా తెలిసింది. బీఆర్ఎస్లో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి కేకే. మేయర్ కూడా విజయలక్ష్మి మేయర్ కూడా ఎప్పటి నుంచో పార్టీ మారుతారని చెప్పేసి ఒక టాక్ కూడా నడిచింది. అయితే పార్టీ మార్చుకునే అంశాన్ని కేసీఆర్కి కేకే ఇవాళ మీటింగ్లో ఆయన భేటీ అయినప్పుడు తెలియజేశారు. తర్వాత కేసీఆర్ మాత్రం దాని మీద కేకే తీరు మీద తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. 10 ఏళ్ళు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ మారడం కరెక్ట్ కాదు, పార్టీలో మీకు ఏం తక్కువ చేశామో మీ ఆలోచన తప్పు, మీరే ఆలోచించుకోండి అని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా కూడా తెలిసింది. కానీ తను కాంగ్రెస్లోనే ఉండి కాంగ్రెస్లోనే చేరి కాంగ్రెస్లోనే చనిపోతాను అది ఇదని ఆయన కామెంట్ కూడా అక్కడ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా మాది లోక్సభలో 3rd ప్లేస్ వస్తుంది, తర్వాత అయోధ్య అక్షింతల ప్రభావం కూడా మా మీద చూపిస్తుంది. తర్వాత అంటే మనకి తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్కి బీజేపీకి మధ్యనే పోటీ ఉంటుంది, మేము 3rd ప్లేస్లో ఉండిపోతాము, మోడీ రాహుల్ గాంధీ మీదే జనం ఫోకస్ చేశారు అని చెప్పేసి ఆయన క్లియర్గా మాట్లాడము. తర్వాత కాళేశ్వరం డిజైన్లో అనవసరంగా కేసీఆర్ జోక్యం చేసుకున్నారంటూ, తర్వాత అధికారంలో ఉన్న పార్టీలోకి చేరికలు అనేవి రొటీన్గా జరుగుతుండేవి అని చెప్పటము. తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో కేసీఆర్ ఫ్యామిలీ కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేయడము. తర్వాత రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష బీఆర్ఎస్ ఉనికిలోకి వచ్చాకే ఆ భాష అనేది మారింది అని చెప్పేసి ఆయన చాలా కఠినమైనటువంటి మాటలు మాట్లాడారు. దాంతో ఇవన్నీ చూస్తే దీన్ని బట్టే మనకు అర్థమైపోయింది ఆయన మారిపోతాడని చెప్పేసి ఈజీగా అర్థమైంది. దానికి తోడుగా ఏంటంటే కేసీఆర్ ఈమెని ముందే మేయర్ విజయలక్ష్మిని ముందే తీసుకురావడానికి అని చెప్పి దీపాదాస్ మున్షి కానీ వాళ్ళు కానీ కలుసుకున్నారు. తర్వాత తను ఆ పార్టీలో చేరిపోతున్నట్టుగానే తన సంకేతాలు అయితే ఇచ్చారు. దాంతో ఇప్పుడు కేకేఆర్ను ప్లస్ మేయర్ విజయలక్ష్మి, హైదరాబాద్ మేయర్ జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. 30 ఏళ్ళు చేరుతున్నారు. ఇవాళ చెప్పేశాడు కేసీఆర్కి కేకే కూడా చెప్పేశాడు.